10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో అసెంబ్లీలో అధికారాల మార్పు జరిగిన తర్వాత శాసన మండలిలో కూడా కప్పల తక్కెడగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇలా జంపింగ్స్ నడవడం అనేది ఇప్పుడు సహజమైపోయినటువంటి వాతావరణం. ముఖ్యంగా శాసన మండలిలో బలాన్ని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లో చేరారో వాళ్ళందరినీ వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా వాళ్ళతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి ఎమ్మెల్సీలను కూడా తీసుకొచ్చేస్తుంది. ఒకేసారి 6 ఎమ్మెల్సీలకి కాంగ్రెస్ తీర్థం ఇచ్చారు. అక్కడ జాతీయ రాజకీయాల్లో చూస్తే బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ శాసనసభల్లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్, ప్రధానంగా శాసన మండలిలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు శాసన మండలి తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఒకేసారి 6 దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ బలం అసలు ఎంత పెరిగింది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం ప్రభుత్వానికి మార్పులు చేర్పులు జరిగింది. అంటే 6 శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత పెరిగినటువంటి బలం 12కు మాత్రమే పెరిగింది. అలానే ఇంకొక 2 స్థానాలు రిక్వైర్మెంట్, అంటే 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అవి పెండింగ్లో ఉన్నాయి కేసుల రీత్యా. ఆ స్థానాలకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ని, అలానే అనీస్ అలీ ఖాన్ని నామినేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అది కోర్టు కేసులో పెండింగ్ ఉండడం వల్ల ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి గతంలో, అంటే తమిళిసై గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి 2 అభ్యర్థుల్ని నిలుపుదల చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి 2 అభ్యర్థులకి గవర్నర్ క్లారిటీ ఇవ్వడం, కోర్టు మెట్లు తొక్కడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆ 2 సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జడ్జిమెంట్ ఎలా వచ్చినా కానీ బలాల పరంగా చూస్తే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలం పరంగా కాంగ్రెస్ పార్టీ ఆ 2 సీట్లు గెలుచుకునేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూటమిలో చూస్తే మొత్తం 14 నంబర్ కనిపిస్తుంది. అలానే ఎంఐఎం కూడా మిత్రపక్షంగా కొనసాగుతుంది. కాబట్టి మరొక 2 స్థానాలు ఎంఐఎంకు. ఇక అఫీషియల్ అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 21 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇటీవలే గ్రాడ్యుయేట్స్ కోటాలో మహబూబ్ నగర్ నుంచి 1 స్థానాన్ని గెలుచుకుంది. 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. మరో 2 స్థానాలు వేకెంట్గా. సో ఇది తెలంగాణ శాసన మండలిలో ఉన్నటువంటి బలాబలాలు. అలానే పార్టీ మారినటువంటి నాయకుల పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. 6 ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్యే కోటాలో ఎలక్ట్ అయినటువంటి వాళ్ళల్లో 1 ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎగ్గే మల్లేశం పార్టీ నుంచి మారారు. 2025 వరకు, అంటే ఇంకొక సంవత్సర కాలం పాటు మాత్రమే ఆయన టర్మ్ ఉంది. సో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక స్థానిక సంస్థల కోటాలో ఎలక్ట్ అయినటువంటి నాయకులను కూడా ఒకసారి చూద్దాం. దండే విఠల్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2028 వరకు ఆయనకి టర్మ్ ఉంది. అలానే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎలక్ట్ అయినటువంటి భానుప్రసాద్రావు, ఈయన కూడా మాజీ కాంగ్రెస్ నేత. సో ఈయన కూడా 2028 వరకు టర్మ్ ఉంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సో భానుప్రసాద్రావు తర్వాత మరొక 2, అంటే ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎంఎస్ ప్రభాకర్ రావు కూడా కాంగ్రెస్లో చేరారు. ఈయనకి 2025 ఆగస్టు వరకు, అంటే ఇంకొక ఏడాది మాత్రమే ఆయనకి శాసన మండలిలో అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. ఇంకా మిగతా, అంటే ఎలక్టెడ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్లో కానీ వీటిలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మొన్నే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అలానే నిజామాబాద్కి సంబంధించి జీవన్ రెడ్డి ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నారు. మరొక ఏడాది పాటు ఆయనకు కూడా టర్మ్ ఉంది. ఇక ఇటీవల నామినేటెడ్ కేటగిరీస్లో చూస్తే కనుక ఇప్పుడు పార్టీ మారినటువంటి మరొక 2 నాయకులు నామినేటెడ్ కేటగిరీలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బొగ్గారపు దయానంద్, బసవరాజ్ సారయ్య. వీళ్ళిద్దరూ కూడా 2026 నవంబర్ వరకు వీళ్ళకి పదవీ కాలం ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా మారారు. మరొక 2 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. ఈ 2 పొజిషన్స్కి సంబంధించి కోదండరాము, అలానే అనీస్ అలీ ఖాన్, వీళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది శాసన మండలిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే 6 సభ్యులు ఒకేసారి పార్టీ మారినప్పటికీ కూడా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత బలం వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి
రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది పార్టీ మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శాసనసభలో బలం ఉన్నప్పటికీ శాసన మండలికి వచ్చినటువంటి బిల్లులన్నిటి విషయంలో విపక్షాందే పైచేయి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానాన్నే అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తన సర్కారును బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనమండలిలో గతంలో తెలుగుదేశం పార్టీని విలీనం చేశారు, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలో, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో. సో అదే ఈక్వేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులందరినీ వెనక్కి తీసుకొస్తున్నారు. అలానే తెలుగుదేశం పార్టీలో లాయల్గా పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునేందుకు రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో మరిన్ని రివర్స్ జంపింగ్ చూస్తామా, లేదా ఉన్న వాళ్ళందరినీ లాక్కొచ్చి కాంగ్రెస్లో కలిపేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందనేది విశ్లేషణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.